ఇప్పుడే మన ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టుగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమం మరి ఈ నెల లాస్ట్ దాకా కూడా పొడిగించడం జరిగింది. దాన్ని కూడా బాగానే చేస్తున్నారు, కానీ కొద్దిగా స్పీడ్గా చేయమని చెప్పడం. అట్లానే ప్రతి కార్యక్రమం కూడా ఇప్పుడు మనం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక 4 నెలల్లో మనందరం కూడా ఎన్నికలు సిద్ధం కావాలి. ఇన్ని రోజులు కాస్త అటు ఇటుగా మన కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మన సొంత పనులు ఉన్నా కానీ ఏదైనా కానీ చేసుకున్నా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు పార్టీ మీద దృష్టి పెట్టాలి, పార్టీ కార్యక్రమాల దృష్టి పెట్టాలి. మరి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా స్పీడ్గా మారుతున్నాయి. మీరందరూ కూడా అవగాహన చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఏదైతే పార్టీ బలంగా ఉన్నది, తూర్పు నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నదానికి మీరందరూ కూడా ఏదైతే మనకి అధిష్టానం నుంచి ఏ కార్యక్రమాలు చేయమంటే అది మీరందరూ కూడా పరిపూర్ణంగా యాక్టివ్గా చేయాలని చెప్పేసి మరి ఇన్ఛార్జి గారు చెప్పినా, నేను చెప్పినా, ఇంకోళ్ళు చెప్పినా కానీ పార్టీ కార్యక్రమాలు గట్టిగా చేయమని చెప్తాం. మీరందరూ కూడా నాయకత్వంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ కొద్దిగా టైం కేటాయించి శ్రద్ధగా చేయాలని చెప్పేసి ఎన్నికల సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మెంటల్గా మనం కూడా ప్రిపేర్ కావాలి, కొద్దిగా టైం వెచ్చించాలి. మరి పోరాట సమయం మనం ఇన్ని సంవత్సరాల నుంచి మరి దీనికోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి. కాబట్టి ఈ ప్రభుత్వం మార్చాలంటే నాయకులుగా మన మీదే మరి ఆ బాధ్యత ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే మనందరం కూడా మరి శ్రమ పడాల్సిన అవసరం ఆసన్నమైంది. అందరూ కూడా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలంటే అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా భుజస్కంధాలపై వేసుకొని తెలుగుదేశం జెండాని మోస్తేనే ఇది సాధ్యం. మీ అందరూ కూడా ఏదో ఒరవడం ఉంది, పార్టీకి బాగా వేవ్ ఉంది కాబట్టి వస్తానుకోవడం కాదు. సర్వేలన్నీ కూడా పోటాపోటీగానే ఉండేది తెలుస్తుంది, మనందరం కూడా చదువుతున్నాం. కానీ మన పార్టీ ముందంజలో ఉంది. ఏ పర్సెంటేజ్ చేసినా కానీ తెలుగుదేశం పార్టీ ఈసారి తూర్పు నియోజకవర్గంలో డెఫినెట్గా సీట్ అనేది కొట్టేస్తాం. మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎన్ని సర్వేలు చేసినా కానీ పక్కాగా మనకి పాజిటివ్గా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా తెలియజేసిందంటే ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఈసారి మన తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి జెండా రెపరెపలాడటమే మన ధ్యేయంగా మార్చుకోవాలని చెప్పేసి పార్టీ కార్యక్రమాలు దానికి అనుగుణంగా చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లానే ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు మన యువ నాయకులు ఎవరైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన లోకేష్ బాబు గారు కానీ ఇచ్చారో పిలుపు, యువ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు రేపు జరగబోయే వైజాగ్లో కార్యక్రమానికి మీ అందరూ కూడా తప్పనిసరిగా రావాలని చెప్పేసి మరి కార్యక్రమాలకి మరి అక్కడికి రావడానికి ఇన్ఛార్జి గారు మరి ప్రయాణానికి సంబంధించినటువంటి రైల్వే కానీ మరి దాని ద్వారా రావడానికి మరి ఏర్పాట్లు చేస్తారంటున్నారు. ఈ ఏర్పాట్లలో ఏదైనా కానీ మీకేమన్నా కావాలన్నా కానీ మా తరఫున, మా అర్పణ పార్టీ తరఫున మేమందరం కూడా ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే డెఫినెట్గా చేస్తాం. నేను కావాలన్నా కానీ మీరు ఎవరైనా వచ్చినా కానీ ఇన్ఛార్జి గారు మరి ఏం ఏర్పాట్లు చేశారో నాకు తెలుసు, మరి మాట్లాడతాను దాని గురించి. మీకేమైనా సహాయ సహకారాలు కావాలన్నా కానీ వెళ్ళడానికి నా తరఫున నేను ఏర్పాటు గ్యారెంటీగా చేస్తానని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాను. ఏదైనా అవకాశం ఉంటే మీరు ఏదైనా కావాలంటే వెళ్ళడానికి తప్పనిసరిగా వెళ్ళాలి. ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి. లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లేటట్టుగా మనందరం కూడా అక్కడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కనపడాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ముగింపు కార్యక్రమం భారీగా యువగలం పాదయాత్ర బ్రహ్మాండంగా రాష్ట్రంలో జరిగింది. అట్లానే ఈ ముగింపు కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి మనవంతుగా తూర్పు నియోజకవర్గం నుంచి మరి ఎక్కువ మంది వెళ్ళేసి ఆ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి మనవంతు సహాయ సహకారాలు తోడ్పాటు ఉండాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇలా ముఖ్యమైన
మరి విషయం అది కాబట్టి తెలియజేస్తున్నాను. అట్లానే ఏదైనా కానీ మీకు ఇప్పుడే చెప్పాను కాబట్టి తూర్పు నియోజకవర్గం నుంచి మరి ఏర్పాట్లు చేస్తా ఉన్నారన్నారు ఇన్ఛార్జ్ గారు. లేని పక్షంలో ఏదైనా కావాలంటే నా ముందు సహాయ సహకారాలు కూడా అందిస్తా అని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నమస్కారం.